మరియు ది సూపర్ 6 ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హ్యావ్ నాట్ ఓన్లీ bagged appreciation for yourself but also brought international laurels and recognition to Hyderabad and Hyderabadi biryani by your commitment and dedicates service to the esteemed customers. I am sure you will continue to do your best hospitality traditions. Let us all be inspired and motivated and follow the best hospitality traditions. ఈ రోజు ఎంతో సంతోషకరమైన రోజు, ఎందుకంటే మన హోటలియర్స్ ఈ హాస్పిటాలిటీ ద్వారా మరి సరైన ఫుడ్ అందివ్వడము, హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక మన ఇండియాలోనే కాదు ఆల్ వరల్డ్ లోపల కూడా ఫేమస్ కావడం మనకు ఎంతో ఆనందం. మరి ఈ పేరు ఈరోజు విల్ స్ట్రీట్ జర్నల్ అమెరికా యుఎస్ వారు మరి ఈ విధంగా ప్రపంచ లెవెల్లో మన హైదరాబాదీ బిర్యానీ మీద ఇంత గొప్పగా చాటి చెప్పడం అనేది మనకు చాలా గర్వకారణం. మన హైదరాబాదు బిర్యానీ అంటేనే ప్రపంచంలో కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హైదరాబాద్కు ఏ విధంగా మంచి పేరు రావాలని ఎంతో ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఇదొక భాగంగా కూడా ఇలా మన తెలంగాణకు మరి మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధికి ఇది మరి అదేవిధంగా మన టూరిజం డెవలప్మెంట్ మన మంత్రి గారు చేసే విధానానికి కూడా ఇది ఎంతో మరి చెవుదోడుగా ఉన్నదని చెప్పి ఈ గుర్తింపు కోసం మేము చాలా సంతోషం తెలియపరుస్తున్నాం. మరి ఈ విధంగా మనం ప్రతి హోటల్ వాళ్ళం కూడా ప్రతిసారి మరి ఈ విధంగా పోటీ పడి మన తెలంగాణకు మన హైదరాబాద్కు మంచి పేరు ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. మరి ఈ విధంగా మరి ఈ డెవలప్మెంట్కి కూడా ఈరోజు మేము తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ద్వారా తెలియపరచాలని చెప్పి ఇలా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ హోటల్ అసోసియేషన్ కూడా మరి 2014లో ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుండి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. రాత్రి 12 గంటల వరకు 1 o'clock వరకు కూడా మనకు జీవో పాస్ చేయడం, అది మన ప్రభుత్వాన్ని అభినందించాలి. అదేవిధంగా జిఎస్టీ విషయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్టుతోని, మన ప్రభుత్వం సపోర్టుతోని ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా ఈ రిప్రజెంటేషన్స్ ద్వారా మనం ఇలా జిఎస్టీ 5% తగ్గించుకున్నాం. అది మనందరికీ కూడా ఎంతో లాభకరం కూడా. ఈ విధంగా మనం ఈ హోటల్ పరిశ్రమ కూడా ఇంకా ముందు పోవాలని చెప్పి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, ఇంకా మంచి పేరు తేవాలని చెప్పి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ తరఫున మరి ప్రతి హోటలియర్స్ అందరినీ కూడా కోరుచున్నాను. మరి ఈరోజు ఈ అవకాశం తీసుకుని మన టూరిజం మంత్రి గారు మరి వారు రావడం మనకెంతో సంతోషం. అదేవిధంగా ఇలా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా ప్రోగ్రాంలో ఉండి రాలేకపోయారు. మరి వారు కూడా ఇప్పుడు మనం ఈ మధ్యన ప్రపంచ తెలుగు మహాసభలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అయ్యాం. బ్రహ్మాండంగా సక్సెస్ జరిగింది. మధ్యన కైట్స్ ఫెస్టివల్ కానీ, మరి స్వీట్స్ ఫెస్టివల్ కానీ మరి మంత్రి ద్వారా మరి ఇవన్నీ జరగడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మరి ఈ విధంగా మనం ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మన హైదరాబాదీ బిర్యానీకి, మన హైదరాబాద్ ఫుడ్కు ఇంకా ముందు మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తాను.